నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఖతార్లోని భారతీయులకు ముఖ్య గమనిక. చాలా వరకు మనం చూసుకుంటే నిన్న రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ నుంచి 14 క్షిపణులు మనం చూసుకుంటే ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాన్ని టార్గెట్ చేసుకొని ఖతార్లోకి ప్రవేశించాయి. అందులో 13ను మనం చూసుకుంటే ఖతారు దేశానికి సంబంధించిన ఆర్మీ గాల్లోనైతే పేల్చడం జరిగింది. కేవలం ఒకటి మాత్రమే తాకింది. అది కూడా ఎటువంటి ప్రాణ నష్టాన్ని కూడా ఆస్తి నష్టాన్ని కలిగించలేదని చెప్పేసి ఖతారు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఖతార్లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన చేసింది. ఎవరు బయటికి రావద్దని చెప్పేసి, అలాగే ఎవరైనా సరే కానీ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి ఇండియన్ ఎంబసీ తెలిపింది. అలాగే ఖతారు ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్న సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పాటించాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ కూడా ఖతార్లోని ప్రజలకు భరోసా ఇచ్చిందనమాట. కేవలం మేము అమెరికా సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాము, ఖతార్లోని ప్రజలకు ఎటువంటి హాని కలిగించమని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. కేవలం అమెరికా మా పైన దాడి చేసింది కాబట్టి ప్రతిదాడిగా మేము అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకున్నాము, ఖతార్లోని ప్రజలకు ఎటువంటి హాని చేయమని చెప్పి ఇరాన్ ప్రకటించింది. కానీ నిన్న రాత్రి మనం చూసుకుంటే చాలామంది ఉరుకులు పరుకుల మీద భయంతో పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో ఖతార్లోని భారతీయులలో మనం చూసుకుంటే చాలామంది అయితే భయపడుతూ ఉన్నారు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు, యుద్ధం ముగిసిపోయింది. సీజ్ ఫైర్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ప్రకటించడం జరిగింది. 24 గంటల్లోపు యుద్ధం అధికారికంగా ముగిసిపోతూ ఉందని చెప్పేసి ఆయన ప్రకటించారు. కాబట్టి ఖతార్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే అధికారిక మూలాల నుంచి మాత్రమే మీరు సమాచారం పొందండి. టిక్టాక్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మనం చూసుకుంటే ఫేక్ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఖతారు ప్రజల మీద క్షిపణులు పడుతూ ఉన్నాయి, అందరూ దాక్కోవాలని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. దయచేసి వీటిని ఎవరు నమ్మవద్దని చెప్పేసి కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఖతారు ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.